ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఫండింగ్ రేజ్ చేసి మరి బయటికి వచ్చిన ఒక పర్సన్ మనతో ఉన్నారు. అండ్ ఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ త్రివిక్రమ్, ఫౌండర్ ఆఫ్ ఎక్స్ మెషిన్స్. నేను ఈ ఐడియాని షేర్ చేసుకున్నప్పుడు కానీ, లేదంటే దీనిపైన రీసెర్చ్ చేసినప్పుడు కానీ ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వచ్చింది? నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ నుంచి ఇట్ వాజ్ ఎ నెగెటివ్ ఫీడ్బ్యాక్. వై ఈజ్ ఇండియా నాట్ ఫోకసింగ్ ఆన్ అగ్రికల్చర్? ఎందుకు ప్రతి ఒక్కరు కూడా సిటీకి వచ్చి లేదంటే బయట దేశాలకు వెళ్ళి అక్కడ కెరియర్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఈ జనరేషన్ అంతా కూడా కంఫర్ట్కి ఇంక్లినేషన్ ఉంటుంది, కంఫర్ట్ కావాలి. రెండోది ఏంటంటే ఏదైతే మనం మాన్యువల్గా చేసి అవుట్పుట్ తీసుకొస్తున్నామో అదే ఒకవేళ ఆటోమేటిక్గా ఈ మషిన్స్ ద్వారా చేపించి అవుట్పుట్ తీసుకొస్తే ఇండియన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఏ విధంగా ఇంపాక్ట్ కాబోతుంది? ఇటువంటి టెక్నాలజీస్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే కెమికల్ అవసరమో అక్కడ మాత్రమే కొడుతూ, ఎక్కడైతే అవసరం లేదో అక్కడ కొట్టకుండా ఉంటుంది. ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఒక స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి? ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ అన్నీ క్లబ్ చేస్తూ కాంప్రహెన్సివ్గా ఇచ్చే కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఉన్న పీపుల్ మాకు ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోకి రిక్వైర్మెంట్ ఉంటుంది. మీ ఎక్స్ మెషిన్స్ వచ్చిన తర్వాత హైబ్రిడ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా సపోర్ట్ చేస్తుందో ఆర్ ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగే చేస్తారా? దాంతో కెమికల్ని ఎంత తక్కువ చేయగలిగితే అంత మంచిది అనేది మా ప్రైమరీ అప్రోచ్. అగ్రికల్చర్ ప్రొడక్షన్ వైపు చూసుకుంటే ఇండియా ఏ స్థానంలో ఉంది అండ్ ఎక్కడి వరకు వెళ్ళే పొటెన్షియల్ ఇండియాకి ఉంది? ఇండియన్ ఫార్మర్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ఇన్ వాట్ దే డు. ఓకే, వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు చేసే పనిలో. కానీ పాత ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ నోహాని కొత్త టెక్నాలజీని రెండు మిక్స్ చేసి రైట్ డైరెక్షన్లో వెళ్తే ఇండియా కూడా వరల్డ్ ఫుడ్ క్యాపిటల్ అవ్వడానికి ఎటువంటి డౌట్ ఉండదు, నో డౌట్స్. సో ఇండియాలో నెక్స్ట్ చూసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ నిజంగానే మనకు ఇటువంటి ప్రాబ్లం ఫుడ్ క్రైసిస్ ఒకవేళ వచ్చింది అంటే ఎలా మనం దాన్ని ఫేస్ చేయాలి? ఇప్పుడు వెళ్తున్న డైరెక్షన్లో అంటే ఇప్పుడు జరుగుతున్న విధానంగా ఇంకొక 10-20 సంవత్సరాలు జరిగిందంటే సాయిల్ లేకుండా ఏసీలో ఆర్టిఫిషియల్గా లైట్లు పెట్టి పండించిన ఫుడ్ తినాల్సిన అవసరం పడుతుంది. అగ్రికల్చర్ నా ప్రాబ్లం కాదు, అగ్రికల్చర్ ఓన్లీ రైతు ప్రాబ్లం అని కనుక మనం అనుకుంటే కనుక ఫ్యాక్టరీ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసుకొని మిమ్మల్ని ఒకవేళ సప్రెస్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఒక క్లాస్ రూమ్ ఉంది, అందరూ అదే ఎగ్జామ్ రాస్తారు కానీ టాపర్ ఒకడే ఉంటారు. వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. ఈరోజు మనతో ఒక చాలా ఇన్స్పైరింగ్ గెస్ట్ ఉన్నారు. ఒక స్టార్టప్ డ్రీమర్ నుంచి ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా అండ్ హీ హస్ ఆల్సో బీన్ ఆన్ షార్క్ ట్యాంక్. అంటే షార్క్ ట్యాంక్లో వెళ్ళాలంటేనే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనేది మనకు తెలుసు. కొంతమంది షార్క్ ట్యాంక్ గురించి వినుంటారు, చాలామంది చూసుంటారు. అలాంటి ఒక షార్క్ ట్యాంక్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేసి అక్కడున్న జడ్జెస్ ముంగట నిలబడి ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఫండింగ్ రేజ్ చేసి మరి బయటికి వచ్చిన ఒక పర్సన్ మనతో ఉన్నారు. అండ్ ఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ త్రివిక్రమ్, ఫౌండర్ ఆఫ్ ఎక్స్ మెషిన్స్. సో హాయ్ త్రివిక్రమ్ గారు. హాయ్. సో స్టార్టింగ్ నుంచి ఒకవేళ స్టార్ట్ చేస్తే మీ జర్నీ అంటే మీరు ఎక్కడ పుట్టి పెరిగారు అండ్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి ఎందుకు అడుగుతున్నానంటే ఒక ఇన్నోవేటర్గా అంటే మీరు ఈ ఎక్స్ మెషిన్స్లో ఈ అగ్రిటెక్లో ఏదైతే మీరు మషిన్స్ ఇన్వెంట్ చేశారో అది ఇన్వెంట్ చేయాలి అంటే ఆబ్వియస్లీ మనకు ఒక ఎక్సెప్షనల్ థాట్ ప్రాసెస్ ఉండాలి. కామన్ పర్సన్కి ఏదైతే ఉండదో అలాంటి థాట్ ప్రాసెస్ మీకు ఉంది అని ఆల్రెడీ మీరు దాన్ని ప్రూఫ్ చేశారు. సో ఒకసారి స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వద్దాం. రైట్ ఆయుష్, నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. కానీ మా ఫ్యామిలీ, మై పేరెంట్స్, మై గ్రాండ్ పేరెంట్స్ అందరూ హెయిల్ అయింది విశాఖపట్నం, అనకాపల్లి అనే ఒక ఏరియా నుంచి. అయితే వాళ్ళు మా గ్రాండ్ పేరెంట్స్ అండ్ మా పేరెంట్స్ ఇన్ దేర్ చైల్డ్హుడ్ దే వర్ ఫార్మర్స్. సో ఫార్మింగ్ ఫ్యామిలీ కిందే నన్ను నేను కన్సిడర్ చేసుకుంటాను. అయితే నేను ఎర్లీ డేస్లో చిన్నగా ఉన్నప్పుడు పొలం వెళ్ళి రావడము, ఊరు వెళ్తే పొలము చూసి రావడంతో ఎండ్ అయిపోయేది. బట్ ఎప్పుడైతే నేను అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నానో అప్పుడు నాకు కొన్ని ఫార్మర్ సూసైడ్స్ గురించి కొన్ని స్టోరీస్ అనేవి నాకు ఎక్కువ ఫ్రీక్వెంట్గా వినిపిస్తూ ఉండేవి. సో బేసిక్గా అప్పుడు నాకు ఏమనిపించిందంటే, నేను వచ్చింది పర్సనల్గా ఫార్మింగ్ ఫ్యామిలీ, మా అమ్మమ్మ గారు ఇంకా రోజు పొలానికి వెళ్తారు. కానీ ఒక పక్క ఇండియాలో ఫార్మర్స్ ఒక పక్క సూసైడ్ చేసుకుంటున్నారు, దానికి రీజన్స్ ఏంటో తెలియదు. బట్ నేను చదువుతున్న ఏదైతే అప్పుడు నేను మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్ అనే కోర్స్ చేసేవాడిని. అయితే నేను చదువుతున్న చదువు
ఉపయోగపడేలాగా చేస్తే అది నేను దానికి ఒక అర్థం ఉంటుంది అనే ఒక ఐడియా అనేది అప్పుడు ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం నేను అప్పుడు జనరల్గా నేను చూస్తున్న ఆర్టికల్స్ వీటన్నిటిలో కూడా ఎక్కువ చూపెట్టేది ఏంటంటే ఎక్కువ కెమికల్ యూటిలైజేషన్ అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. సో దాని మూలాన ఏదైతే మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేస్తున్నామో అందులో చాలంత కెమికల్ సెడిమెంట్స్ రావడం మూలాన అది మన బాడీలోకి వెళ్ళి చాలంత హెల్త్ ఇష్యూస్ అనేవి క్రియేట్ చేస్తున్నాయి అనేది ఒకటి నేను చదవడము, అది నేను తారసపడింది. సో బేసిక్గా ఈ సిచ్యువేషన్ అంతా చూస్తూ నాకేమనిపించిందంటే మనము బట్టలు మేబీ ఒకసారి 6 నెలలకు ఒకసారి కొంటామేమో, బట్ ఫుడ్ అనేది మనం రోజుకి 3 సార్లు తినాల్సిందే. సో అట్లాంటి ఒక వెరీ ఇంపార్టెంట్ స్టఫ్ గ్రో చేస్తున్న ఫార్మర్స్ వచ్చేసి ఒక పక్క సూసైడ్స్ వింటున్నాము. బట్ ఎవరైతే స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, మరి కూల్ టెక్నాలజీ బిల్డ్ చేస్తున్నారో వాళ్ళు వెరీ లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. సో సమ్వేర్ అక్కడ ఒక బ్యాలెన్స్ తీసుకొస్తూ ఏవైతే ఈ రెగ్యులర్ బోత్ కన్జ్యూమర్స్ ఫేస్ చేస్తున్న మెయిన్ కెమికల్ ఎక్స్పోజ్డ్ ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తూ వచ్చే ప్రాబ్లమ్స్ని అండ్ ఫార్మర్స్ మన కంట్రీలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ అదొక గుడ్ బిజినెస్ కింద క్రియేట్ చేయాలనే ఒక ఐడియా తోటి బేసిక్గా ఎక్స్మెషన్స్ అనే కంపెనీ స్టార్ట్ అయింది. ఓకే. సో ఎక్స్మెషన్స్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో ఇనిషియల్ స్టేజెస్లో మీరు ఎవరితోనైనా ఈ ఐడియాని షేర్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే దీనిపైన రీసెర్చ్ చేసినప్పుడు కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్తో మీరు ఐడియాని షేర్ చేసుకున్నప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందా? నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ నుంచి ఇట్ వాజ్ అ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఆర్ మోర్ హైయర్ ఎండ్ యాక్టివిటీలో వాళ్ళ ఫోకస్ దానిపైన ఉండేది. నేను వచ్చేసి అండ్ వాళ్ళకి అగ్రి బ్యాక్గ్రౌండ్ అనేది కూడా లేదు నాకున్నట్టుగా. అట్లీస్ట్ నా డిఎన్ఏలో అగ్రి బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. సో నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇట్లా నేను ఇది స్టార్ట్ పెట్టాలని అనుకుంటున్నాను, ఒక వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్, యూస్ఫుల్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్ కింద ఉంటుంది, ఇందులో చేయాలి, జాయిన్ మీ అంటే మా ఫ్రెండ్స్ ఎవరు బేసిక్గా అప్పుడు ఇష్టపడలేదు. ఇది సైడ్ ఇది రన్ అవ్వదు, వద్దు అని చెప్పి, నువ్వు ఇక్కడ ఉండిపో అని చెప్పేవాళ్ళు. నేను అంతకుముందు హాంకాంగ్లో ఉండేవాడిని. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఇది డెఫినెట్గా దిస్ ఇస్ సంథింగ్ చెయ్యాలి, అట్లీస్ట్ ట్రై చేసి వర్కౌట్ అయిపోతే వదిలేవచ్చు కానీ ట్రై చేయకుండా అయితే ఉండకూడదు అని చెప్పి నేను బేసిక్గా ఇనిషియేటివ్ తీసుకున్నాను. అండ్ వన్స్ నేను ఇండియాకి వచ్చినాక, నేను ఇంతకుముందు హాంకాంగ్లో ఉండేవాడిని, దీని గురించి ఇండియాకి వచ్చా, అక్కడ జాబ్ వదిలేసి వచ్చాను. వచ్చి ఫార్మర్స్ తోటి ఎప్పుడైతే మాట్లాడానో నాకు బేసిక్గా ఇలాగ ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాము, మీకు ఎక్కువ వాళ్ళందరూ ఎక్కువ చెప్పింది ఏంటంటే వాళ్ళకి లేబర్ అవైలబిలిటీ అనేది రోజు రోజుకి డిఫికల్టీ వస్తూ ఉంది. సో రోజంతా ఎండలో పనిచేసి 200 రూపీస్ 300 రూపీస్ తీసుకోవడానికి ఎవరు విల్లింగ్గా లేరు, ఉండేవాళ్ళు అనేది నెంబర్స్ అనేది తగ్గిపోతూ ఉంది. సో అది ఒక ఇట్లాగా ఒక రోబోట్ ప్రోడక్ట్ అండ్ దాన్ని కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తూ కెమికల్ యూసేజ్ అనేది కూడా తక్కువ చేస్తూ ఉంటే వాళ్ళ ఈల్డ్ బాగా వస్తుంది అండ్ ఆ ఈల్డ్ని కన్జ్యూమ్ చేసుకున్న వాళ్ళకు కూడా హెల్త్ పాడవకుండా ఉంటుంది అనేది ఫార్మర్స్కి బాగా నచ్చింది. అప్పుడు ఇంకా ఓన్లీ ఐడియేషన్ ఫేజ్లో ఉన్నప్పుడే మాట్లాడాం. సో ఇక్కడ మీరు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేశారు. అంటే 200 రూపీస్ టు 300 రూపీస్ తీసుకొని పనిచేసే వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారు. ఎందుకని అంటారు? ఎందుకంటే మన భారతదేశంలో చూసుకుంటే మనము అగ్రికల్చరే మన కంట్రీకి బ్యాక్ బోన్ ఉన్నప్పుడు, ఇంత మంచి ఫర్టైల్ సాయిల్ ఉన్నప్పుడు వై ఈజ్ ఇండియా నాట్ ఫోకసింగ్ ఆన్ అగ్రికల్చర్? ఎందుకు ప్రతి ఒక్కరు కూడా సిటీకి వచ్చి లేదంటే బయట దేశాలకు వెళ్ళి అక్కడ కెరియర్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఒకటి ఎవరిని బ్లేమ్ చేయలేము ఆయుష్, ఎందుకంటే మనల్ని ఇండివిజువల్ పర్సనల్గా మిమ్మల్ని నన్ను కూడా రోజు ఎండలో త్రూఅవుట్ ద డే వర్క్ చేయాలి అంటే కనుక మనం కూడా దాన్ని చేయలేం. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మన ఈ జనరేషన్ అంతా కూడా కంఫర్ట్కి ఇంక్లినేషన్ ఉంటుంది, కంఫర్ట్ కావాలి. రెండోది ఏంటంటే పాత జనరేషన్ వాళ్ళకి బాడీలో శక్తి ఉండేది, అప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్ కానీ వాళ్ళు ఎక్స్పోజ్ అయిన ఎన్వైర్న్మెంట్ కానీ వాళ్ళు స్ట్రాంగర్ పీపుల్ దాన్ దిస్ జనరేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ఫస్ట్ థింగ్ మనకు కన్వీనియన్స్ కావాలి అండ్ సెకండ్ థింగ్ ఒకవేళ కన్వీనియన్స్ కాదు అని అనుకున్నా సరే
చేయడానికి శక్తి ఉండే అంత జనరేషన్ కాదు ఇది. సో అందు గురించి పీపుల్ అనేవాళ్ళు నెంబర్స్ ఉన్నా సరే మోర్ ఈజీ యాక్టివిటీ, స్విగ్గీ డెలివరీ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే ఒక ప్లంబర్ అవ్వచ్చు, ఒక డ్రైవర్ అవ్వచ్చు, మచ్ కంఫర్టబుల్ లైఫ్ అండ్ మచ్ బెటర్ పే దాన్ బీయింగ్ అగ్రీ పర్సన్. సో అందు గురించి అక్కడ స్లోగా నెంబర్స్ అనేది డిక్లైన్ అవుతూ ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆ ట్రేడ్లో ఉన్నారో వాళ్ళ చిల్డ్రన్ని వాళ్ళు చదువుకోవాలి, వేరే ఫీల్డ్లో ఉండాలి అని అనుకుంటారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఇదే ఫీల్డ్లో ఫిజికల్ యాక్టివిటీ చేయాలనే ఇంటెన్షన్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అందు గురించి ద నెంబర్స్ బాగా తక్కువ అవుతూ వస్తూ ఉంటాయి. సో ఐ థింక్ మీ ఆటోనమస్ ఎక్స్ మెషిన్స్ ఒకసారి ఆ ఫామ్ ల్యాండ్స్లోకి వెళ్ళిన తర్వాత మేబీ ఎండలో ఇంకా పని చేయాల్సిన అవసరం ఉండదు, కాబట్టి జస్ట్ మనం సైడ్లో కూర్చొని అంతా మానిటర్ చేస్తూ ఇఫ్ యూ కెన్ గెట్ ది అవుట్పుట్, ఏదైతే మనం మాన్యువల్గా చేసి అవుట్పుట్ తీసుకొస్తున్నామో అదే ఒకవేళ ఆటోమేటిక్గా ఈ మషిన్స్ ద్వారా చేపించే అవుట్పుట్ తీసుకొస్తే ఇండియన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఏ విధంగా ఇంపాక్ట్ కాబోతుంది? సో డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ అనేది ఒక స్టార్ట్ పాయింట్ ఏంటంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా పని చేసుకోగలగడము. లైక్ సీడ్ వేసే దగ్గర నుంచి, వీడ్ కంట్రోల్ చేసే దగ్గర నుంచి, అంటే కలుపు అంటారు, కలుపు తీయడం దగ్గర నుంచి, స్ప్రే కొట్టేదాని దగ్గర నుంచి, ఫర్టిలైజర్ వేసేదానికి, హార్వెస్టింగ్ చేయడానికి రకరకాల రోబోటిక్స్ సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇవి నాట్ ఓన్లీ ఈ మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా పని చేయడం అనేది ఒకటే కాకుండా దీనికి మల్టిపుల్ సెన్సర్స్ బాడీలో ఉంటాయి, కెమెరాస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెన్సర్స్, శాటిలైట్ నుంచి డేటా కలెక్ట్ చేసుకోగలిగిన ఎబిలిటీ, గుడ్ సాఫ్ట్వేర్, వీటన్నిటితోటి ఏం జరుగుతుంది అంటే మోర్ ప్రిసిషన్ అగ్రికల్చర్ అనే ఒక కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళిపోతుంది. ప్రిసిషన్ అగ్రికల్చర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక పొలంలో 30,000 ప్లాంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళని 30,000 పీపుల్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇండివిజువల్ చిన్నపిల్లలు ఉన్నారు అని అనుకున్నాం. వాళ్ళల్లో ఒకవేళ డిసీజ్ అనేది ఆర్ ఒక ఇన్సెక్ట్ అనేది అటాక్ చేయడము మేబీ ఒక సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ప్లాంట్స్ని మాత్రమే అటాక్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనకున్న యాక్టివిటీలో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని కంట్రోల్ చేయడానికి స్ప్రేయింగ్ చేయాలి. ఇప్పుడు చేసే స్ప్రేయింగ్ ఏం చేస్తామంటే అందులో ఓన్లీ 10,000 ప్లాంట్స్కి డిసీజ్ ఉన్నా సరే మొత్తం 30,000 ప్లాంట్స్ని స్ప్రే చేయాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే, దాన్ని బ్రాడ్కాస్ట్ స్ప్రేయింగ్ అంటారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఏవైతే ప్లాంట్స్ అవసరం లేకుండా స్ప్రేకి ఎక్స్పోజ్ అవుతున్నాయో అది ఫస్ట్ ఒక అన్నెసరీ ఎక్స్పోజర్కి గురవుతుంది. రెండోది ఏంటంటే ఎక్కడైతే మీరు 10,000 ప్లాంట్స్కి స్ప్రే చేయాల్సిన కెమికల్ని కాకుండా 20,000 ఆఫ్ ప్లాంట్స్కి అన్నెసరీగా స్ప్రే చేస్తారు. సో అది వేస్టేజ్, ఇది వేస్టేజ్. కెమికల్ అంటే ఫ్రీగా రాదు కదా, కెమికల్ అంటే డబ్బు పెట్టి షాప్కి వెళ్ళి కొంటేనే అది వస్తుంది. అది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీగా డబ్బు అనేది నేలలో పోసినట్టు అవుతుంది. సో ఇప్పుడు ఇటువంటి టెక్నాలజీస్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే కెమికల్ అవసరమో అక్కడ మాత్రమే కొడుతూ ఎక్కడైతే అవసరం లేదో అక్కడ కొట్టకుండా ఉంటుంది. సో ఒకటి కెమికల్ అన్నెసరీగా గ్రౌండ్ని పొల్యూట్ చేయకుండా ఉంటుంది. ఏవైతే ప్లాంట్స్ ఆ కెమికల్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉన్నాయో దాని నుంచి వచ్చే అవుట్పుట్ గుడ్ క్వాలిటీ అవుట్పుట్ ఉంటుంది. ఓకే, అండ్ ఫార్మర్కి సేవింగ్స్ అనేది కూడా జరుగుతుంది, కాస్ట్ కటింగ్ అండ్ గుడ్ క్వాలిటీ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇంత టెక్నాలజీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మీరు ఏదైతే ఇన్నోవేషన్ చేశారో అది తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ కానివ్వండి, అసెంబ్లీ చేయడానికి పార్ట్స్ కానివ్వండి, హౌ డిడ్ యూ సోర్సెస్, అంటే మీరే మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నారా లేదంటే ఎవరికి ఆ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేశారో, ఎలా ముందుకెళ్ళారు? సో ఇది స్టార్టింగ్ డేస్లో మేము చాలంత స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఆయుష్. ఎందుకంటే హార్డ్వేర్ ప్రోడక్ట్, ఒక న్యూ కేటగిరీ ప్రోడక్ట్. ఇంతకుముందు ఒకవేళ మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ చేయాలనుకోండి, మీకు దాని టైర్, దాని ఇంజన్, దాని హ్యాండిల్, దాని ట్యూబ్స్, దాని రిమ్స్, దాని చాసీ అన్నీ మార్కెట్లో రెడీగా అవైలబుల్ దొరుకుతాయి. కానీ ఒక ఎంటైర్లీ గ్రౌండ్ నుంచి న్యూ ప్రోడక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఈ సైజ్, అది కూడా చాలా డిఫరెంట్ ఫామ్ ఫ్యాక్టర్, డిఫరెంట్ సైజ్లో ఉన్న డిఫరెంట్ పర్పస్కి ఉన్న ప్రోడక్ట్ని బిల్డ్ చేసేటప్పుడు కాంపోనెంట్స్ రెడీగా అవైలబిలిటీ ఉండవు. సో వాటిని వెతికి పట్టుకొని దాన్ని యూటిలైజ్ చేస్తూ మనకు కావాల్సిన
రిజల్ట్స్ తీసుకురావడానికి ఇనీషియల్ డేస్లో చాలాంత వర్క్ పెట్టాల్సి వచ్చింది. అప్పుడున్న మాకున్న క్యాపిటల్ కన్స్ట్రెయింట్స్ మూలాన మేము చాలా వరకు హాబీ గ్రేడ్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి దాన్ని కొంత రీపర్పస్ చేసి వాడడము, లేకపోతే ఆటోమోటివ్ మార్కెట్లో దొరికే కార్స్ కోసం వాడే కొన్ని పార్ట్స్ని రీపర్పస్ చేసుకుని దాన్ని కొంత కస్టమైజేషన్ చేసుకుని మా ప్రోడక్ట్లో పెట్టి వాడడానికి ట్రై చేయడం, ఇట్లాంటివి చేస్తూ స్టార్ట్ పెట్టాము. ఈ టెక్నాలజీని మీరు క్రియేట్ చేశారు కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎవరైనా హైర్ చేసుకోవాలి టీమ్ బిల్డింగ్ కోసము, సో అలాంటప్పుడు మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ కాలేజెస్లో యూనివర్సిటీస్లో నేర్పారు కాబట్టి హౌ విల్ యూ ఫిల్టర్, అంటే ఎవరైతే టార్గెట్ స్టూడెంట్స్ ఉన్నారో వాట్ వుడ్ యూ సజెస్ట్ దెమ్, ఎలా ఇలాంటి ఆటోనమస్ ఇండస్ట్రీ కానివ్వండి, రోబోటిక్స్ ఇండస్ట్రీ కానివ్వండి, ఏఐ, మషిన్ లెర్నింగ్, హౌ కెన్ దే అడాప్ట్, ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఒక స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి? సో గుడ్ క్వశ్చన్ ఆయుష్. ఏంటంటే ఇన్ ఫ్యూచర్ వెళ్ళే కొద్దీ మోర్ అండ్ మోర్ యాక్టివిటీస్ ఇన్ ద వరల్డ్ ఆటోమేట్ అవుతాయి. ఓకే, స్టార్టింగ్ విత్ అగ్రికల్చరల్ రోబోట్స్ కానీ, వేర్ హౌస్ రోబోటిక్స్ కానీ, ఏదైనా సరే ఈ ప్రోడక్ట్స్ అనేవి కూడా కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్ అండ్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్, ఈ మూడు కాంబినేషన్ తోటి ఉంటుంది. సో మీరు చెప్పినట్టుగానే ఈ కంబైన్డ్ నాలెడ్జ్ అనేది కరికులమ్స్ అనేవి బేసిక్గా ఇప్పుడు లేవు. ఎయిదర్ ప్యూర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంటుంది, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఆర్ ఐటీ ఉంటుంది, లేకపోతే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. బట్ ఒక అన్ని క్లబ్ చేస్తూ కాంప్రహెన్సివ్గా ఇచ్చే కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఉన్న పీపుల్ మాకు ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోకి రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఆల్దో మనకి అటువంటి స్ట్రీమ్స్ మార్కెట్లో లేకపోయినా సరే, ఏవైతే ఆన్లైన్లో దొరికే కంటెంట్ అనేది చాలా ఎక్కువ అవైలబిలిటీ ఉంది. సో పీపుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ కాంపోనెంట్స్ ఇవి ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా, ఎనీ కైండ్ ఆఫ్ సర్క్యూటరీ బిల్డ్ చేయాలన్నా, కాంపోనెంట్స్ కాస్ట్ అనేది స్లోగా డిక్రీజ్ అవుకుంటూ వస్తుంది. సో కాలేజ్ పైన మాత్రమే డిపెండ్ అవ్వకుండా వాళ్ళు ఆన్లైన్ ఛానల్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళు సొంతంగా నేర్చుకునేది అనేది స్టార్ట్ పెట్టాలి. ఎప్పటి వరకు అంటే అట్లీస్ట్ ఎప్పటి వరకు అంటే మొత్తం ఎకోసిస్టమ్ అంతా కూడా దానికి గేరప్ అయ్యి ఇట్లా మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అనేది తీసుకొచ్చేంత వరకు సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ టీచింగ్ పైన ఫోకస్ చేస్తే ఈ పర్టికులర్ గ్రోయింగ్ సెగ్మెంట్లో పీపుల్కి ఒక గుడ్ ఫౌండేషన్ పాయింట్ అనేది అవుతుంది. సో ఈ స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్కి ఎటువంటి అవేర్నెస్ అనేది బిల్డ్ చేయాలంటారు? ఎందుకంటే ఈ ఇండస్ట్రీ కొంచెం కొత్తగా కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం భయంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాగుంటుంది, లేదంటే డాక్టర్ అయితే బాగుంటుంది. ఈ రోబోటిక్స్ అండ్ ఆటోనమస్ ఇండస్ట్రీ అనేది ఇంకా పేరెంట్స్కి కూడా ఎవాల్వ్ అయ్యి అండర్స్టాండ్ కానీ కొంచెం టైం పడుతుంది. కాబట్టి వాళ్ళకి మీరు ఎలా దీని గురించి సజెస్ట్ చేస్తారు, ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకే, సో ఆయుష్ ఇప్పుడు వరల్డ్ మూవ్ అయ్యే దాని ప్రకారంగా చూస్తే ఒక 2 years తర్వాత ఆర్ ఈవెన్ దానికన్నా ముందే ఈవెన్ మనం ఒక సింపుల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకున్నా సరే అది కూడా కాంబినేషన్ ఆఫ్ మెకానికల్, సమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సమ్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఓకే, వెళ్ళే కొద్దీ ప్యూర్ మెకానికల్ ప్రోడక్ట్స్, ప్యూర్ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్, ప్యూర్ ఐటీ ప్రోడక్ట్స్ అనేవి డిక్లైన్ అవుతూ ఉంటుంది. అన్ని డిసిప్లిన్స్ అనేవి క్లబ్ చేస్తూ యూనిఫై అయ్యి ఒక సొఫిస్టికేటెడ్ ప్రోడక్ట్స్ అనేది వస్తుంది, ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కైండ్ ఆఫ్ అప్రోచెస్. ఓకే, సో ఇప్పటి నుంచి బేసిక్గా పీపుల్ని ఎంకరేజ్ చేసేది ఏంటంటే కాలేజ్లో వాళ్ళు ఏదో చెప్తారు, లేకపోతే స్కూల్లో టీచర్ ఏదో చెప్తారు అనే డేస్ వాళ్ళపైన మాత్రమే డిపెండ్ అవ్వాల్సిన డేస్ బేసిక్గా అయిపోయినాయి. ఇప్పుడు పీపుల్ ఆన్ టాప్ ఆఫ్ ద కాలేజ్, ఆన్ టాప్ ఆఫ్ ద స్కూల్స్, వీళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఫోన్లో దాన్ని వరల్డ్లో ఉన్న బెస్ట్ యూనివర్సిటీస్, బెస్ట్ స్కూల్స్ నుంచి ఉన్న కంటెంట్ వాళ్ళకి అట్ ద ప్రెస్ ఆఫ్ ఎ బటన్ వస్తుంది. సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేసి కాన్స్టెంట్గా కరికులం అప్డేట్ అయ్యే ముందే వీళ్ళు సెల్ఫ్ టీచింగ్ ద్వారా అప్గ్రేడ్ చేసుకుంటే కనుక ఫ్యూచర్లో ఈ ఎవరైతే న్యూ జనరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ టాలెంట్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ పీపుల్ వస్తారు. సో మోర్ దెన్ థియరిటికల్, మోర్ హ్యాండ్స్ ఆన్ అప్రోచ్ ఉన్నది. అండ్ పేరెంట్స్ జనరల్గా ఏంటంటే ఎంకరేజ్ వాళ్ళ కిడ్స్ని
టు డూ మోర్ హ్యాండ్స్ ఆన్ స్టఫ్, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్. సో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ని ఏమైనా సెన్సర్స్ పెట్టి సొల్యూషన్ తీసుకురావచ్చా, ఒక సింపుల్ దాన్ని ఎట్లాగా అచీవ్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ని ఎగ్జిస్టింగ్ థాట్ ప్రాసెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ పార్ట్స్ తోటి ఎట్లా రిజాల్వ్ చేయాలనే ఒక థాట్ ప్రాసెస్ అనేది, ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ అనేది చిల్డ్రన్కి చిన్నప్పటి నుంచే చెప్తా ఉంటే వాళ్ళు బ్రిలియంట్ ఇంజనీర్స్ కింద టర్న్ అవుతారు. ప్రస్తుతానికి మనం మార్కెట్లో వెళ్ళి ఏదైనా ఫ్రూట్స్ కొన్నా కానీ వెజిటేబుల్స్ కొన్నా కానీ అది హైబ్రిడ్ క్వాలిటీ కొన్ని ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు కొత్త కొత్త స్టార్టప్స్ ఏదైతే వస్తున్నాయో ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఆర్గానిక్ ఫార్మింగ్కి అండ్ మామూలుగా మనకు దొరికే మార్కెట్లో దానికి ప్రైస్ చాలా తేడా ఉంటుంది. ఈ హైబ్రిడ్ ఏదైతే వెజిటేబుల్స్ మనం కొంటున్నామో, ఎగ్జాంపుల్గా తీసుకుంటే సమ్మర్లో కూడా మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు సీజన్ రాకముందే మ్యాంగో స్టార్ట్ అయిపోతాయి. సో ఆ హైబ్రిడ్ వల్ల మీ ఎక్స్మెషన్స్ వచ్చిన తర్వాత హైబ్రిడ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా సపోర్ట్ చేస్తుందో ఆర్ ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగే చేస్తారా దాంతో? సో ఆయుష్, మా ఇంటెన్షన్ వచ్చేసి కెమికల్ని ఎంత తక్కువ చేయగలిగితే అంత మంచిది అనేది మా ప్రైమరీ అప్రోచ్. బట్ అదేంటంటే ఫస్ట్ డే అది అచీవ్ చేయలేం, అది ఒక గ్రాడ్యువల్ లాంగ్ ప్రాసెస్ కింద ఉంటుంది. బట్ ఇప్పుడు మా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్లోకే ఫిట్ అవుతాయి. బట్ దాంట్లో కెమికల్ని ఎలాగ మనం మినిమైజ్ చేయాలి అనేది సర్టన్ టెక్నిక్స్ వాడి అచీవ్ చేస్తాం అనమాట. విత్ ద ఇంటెన్షన్ గ్రాడ్యువల్గా ఇప్పుడు 100 లీటర్స్ వాడే దగ్గర 70, ఆ తర్వాత 30, ఆ తర్వాత 10, ఆ తర్వాత 5 అలాగ డిక్లైన్ చేస్తూ వెళ్ళొచ్చు. ప్రోడక్ట్ మాత్రం అదే ఉంటుంది. ఓకే. సో ఆర్గానిక్ ప్రాక్టీస్ అయినా లేకపోతే ఇప్పుడు చేస్తున్న అదర్ ప్రాక్టీసెస్ అయినా సరే రెండిటికి ఈ ప్రోడక్ట్ అనేది సూటబుల్. ప్రస్తుతానికి ఎవరికైతే మీరు ప్రోడక్ట్స్ మీరు సేల్ చేసిన వాళ్ళందరిలో కూడా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది కస్టమర్స్ దగ్గర నుంచి? అంటే మీ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఒక 1 month 2 months తర్వాత వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్? సో ఈ ప్రోడక్ట్ కపుల్ ఆఫ్ కస్టమర్స్కి బోత్ డొమెస్టిక్ మార్కెట్లో విత్ ఇన్ ద ఇండియా అండ్ ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేయడం రెండు జరిగాయి ఆయుష్. బేసిక్గా ఫర్ సమ్ కస్టమర్స్, ఎందుకంటే ప్రోడక్ట్ కొత్తది కాబట్టి వాళ్ళు వేసుకునే స్పేసింగ్ కానీ ఇవన్నీ కూడా కొంత లెర్నింగ్ కర్వ్ వాళ్ళకి వెరీ న్యూ కాబట్టి వాళ్ళకి కొన్ని ఎర్లీ ఇష్యూస్ అనేవి వచ్చాయి. బట్ వాటిని మేము క్విక్గా రిజాల్వ్ చేసి ఇప్పుడు ఆ కస్టమర్స్ అందరూ కూడా ఆ ప్రోడక్ట్స్ని ఆల్మోస్ట్ ఆన్ ఏ డైలీ బేసిస్ కంఫర్టబుల్గా వాడుతున్నారు అనమాట. సో బేసిక్గా ఏవైతే ప్రోడక్ట్స్ మేము బిల్డ్ చేస్తున్నామో ఒక సీరియస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ అట్ ద సేమ్ టైం కస్టమర్కి కన్వీనియన్స్ అనేది కూడా పట్టుకొస్తుంది. సో కస్టమర్స్కి గ్రాడ్యువల్గా ఆ ఇనీషియల్ హికప్స్ కొంతమంది కస్టమర్స్కి ఏమైతే వచ్చాయో అవి కూడా రిజాల్వ్ అయిపోయి నౌ దే ఆర్ హ్యాపీ, కన్సిస్టెంట్లీ ప్రోడక్ట్ని వాడుతున్న హ్యాపీ కస్టమర్స్. ఇప్పుడు ప్రస్తుతానికి అగ్రికల్చరల్ ప్రొడక్షన్ వైపు చూసుకుంటే ఇండియా ఏ స్థానంలో ఉంది అండ్ ఎక్కడి వరకు వెళ్ళే పొటెన్షియల్ ఇండియాకు ఉంది? సో ఆయుష్, ఇండియా మనం సెవరల్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అగ్రి సివిలైజేషన్, ప్రిడామినెంట్గా అగ్రి సివిలైజేషన్. అయితే మనకి ఒక ఇన్నేట్ సెన్స్ అనేది మన ఫార్మర్స్కి ఉంటుంది, నేచర్ తోటి ప్రాపర్ బ్యాలెన్స్లో ఉండి చేసేవాళ్ళు ఇంతకుముందు. బట్ గ్రాడ్యువల్గా ఏమైందంటే మనకున్న బయట నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ చాలా ఉండడం వల్ల కొంత డిస్టర్బ్ అయినా సరే, బట్ ఇండియన్ ఫార్మర్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ఇన్ వాట్ దే డూ. ఓకే, వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు చేసే పనిలో. కానీ ఇప్పుడు మనకున్న నాలెడ్జ్కి, మనకున్న ఎన్వైర్మెంటల్ సపోర్ట్కి, మనకున్న న్యాచురల్ రిసోర్సెస్కి అండ్ ఫర్టైల్ ల్యాండ్స్కి మనం ఇప్పుడు గుడ్ ప్రొడక్షన్ చేస్తున్నాము. కానీ ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేసి చైనా ఎలాగైతే వరల్డ్కి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ అయిందో అట్లాగే అగ్రికల్చర్ ఇండియా వరల్డ్కి ఫుడ్ క్యాపిటల్ అవ్వగలిగిన పొటెన్సీ ఉంది, నాలెడ్జ్ ఉంది, నోహా ఉంది. అండ్ ఇప్పుడు టెక్నాలజీ అనేది కూడా మాలాంటి వాళ్ళు ట్రై చేసి అది కూడా లోపలికి సపోర్ట్ చేసే సాయిల్ ఉంది అండ్ సాయిల్ ఫర్టిలిటీ ఉంది, న్యాచురల్ క్లైమాటిక్ కండిషన్స్, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనము రైట్ టైంలో ఉన్నాం యాజ్ అ కంట్రీ. మనం రైట్ స్టెప్స్ తీసుకుంటూ పాత ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ నోహాని, కొత్త టెక్నాలజీని రెండు మిక్స్ చేసి రైట్ డైరెక్షన్లో వెళ్తే ఇండియా కూడా వరల్డ్ ఫుడ్ క్యాపిటల్ అవ్వడానికి ఎటువంటి డౌట్ ఉండదు, నో డౌట్స్ అట్ ఆల్. సో
ఇండియాలోనే కాకుండా మీరు ఇంటర్నేషనల్ కూడా సేల్స్ చేస్తున్నారు కాబట్టి, అంటే యూరోప్లో, స్పెయిన్ అండ్ అదర్ కంట్రీస్ చెప్పారు కదా. హౌ డిడ్ యూ అన్లాక్ ఇంటర్నేషనల్ మార్కెట్స్? అంటే ఏదైనా కనెక్షన్స్ వల్లనే, ఎవరైనా సపోర్ట్ ఉన్నారా, లేదా మీరు ఇండివిజువల్గా వాళ్ళని రీచ్ అవుట్ అయ్యారా? హౌ వాజ్ యువర్ అప్రోచ్? సో బేసిక్గా ఈ కస్టమర్స్, కొన్ని కస్టమర్స్ ఇండియాలో కొన్న వాళ్ళు వాళ్ళ రిఫరెన్సెస్ ఆర్ దేర్ అదర్ బ్రాంచెస్ ఇన్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన లీడ్స్ అండ్ డెలివరీస్ కొన్ని అయినాయి ఆయుష్, రిఫరల్ ద్వారా. కొన్ని వచ్చేసి డైరెక్ట్గా ఆర్గానిక్గా వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి మా ప్రోడక్ట్ మేము ప్రజెంట్ చేసే విధానము, మా ప్రోడక్ట్ కేపబిలిటీ, దీని యూనిక్నెస్ నచ్చి కొనుక్కున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము పర్సనల్గా రీచ్ అవుట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్కి చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారో కూడా మాకు తెలీదు. ఇవన్నీ కూడా ఇన్బౌండ్ ఎంక్వైరీస్, అండ్ ఎంక్వైరీస్ రాగానే మేము దాన్ని డీల్ చేసి ప్రోడక్ట్ అనేది షిప్ చేయడం జరిగింది. ఇక మీదట గోయింగ్ ఫార్వర్డ్ ప్రాపర్గా మోర్ ఆర్గనైజ్డ్ వేలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని ఇంటర్నేషనల్ మార్కెట్స్కి కేటర్ చేసే పనిలో ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము, ప్రతి ఇంటర్నేషనల్ కంపెనీ కూడా ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ స్ట్రాటజీని చేంజ్ చేస్తూ ఉంటారు అకార్డింగ్ టు డెమోగ్రఫిక్, జియోగ్రఫిక్ లొకేషన్స్. సో మీరు ఇంటర్నేషనల్ మార్కెట్స్కి మీ ప్రోడక్ట్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఏదైనా చేంజెస్ చేశారా మీ ప్రోడక్ట్లో? ఫండమెంటల్గా ప్రోడక్ట్ డిజైన్ వైజ్ ఇది ఎగ్జాక్ట్లీ సేమ్. మేము ఫారెన్కి ఏది అమ్ముతామో ఇండియాలో కూడా అదే ప్రోడక్ట్, అదే క్వాలిటీ. ఎందుకంటే ప్రతిదానికి రెండు వర్షన్లు చేసి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకెళ్ళాం. మేము బిల్డ్ చేసిన ద బెస్ట్ క్వాలిటీ ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్లీ హ్యాపెన్స్ టు బి కంప్లైంట్. ఓకే, అయితే ఇప్పుడు ఫారెన్ వెళ్ళినప్పుడు అక్కడున్న కస్టమర్స్ వేసే క్రాప్స్ వేరు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కొంత మన దగ్గర ఉన్న క్రాప్స్ మేము దేని గురించి అయితే డిజైన్ చేసామో అక్కడ స్లైట్ ఆల్టరేషన్స్ అనేవి రిక్వైర్మెంట్ పడుతుంది. అది సాఫ్ట్వేర్లో ఉండొచ్చు, లేకపోతే మేము బిల్డ్ చేస్తున్న ఇంప్లిమెంట్స్ అయి ఉండొచ్చు. ఇట్లాంటి మైనర్ కస్టమైజేషన్ వాళ్ళు కూడా కస్టమర్సే, వాళ్ళు కూడా పీపుల్ హు ఆర్ వాంటింగ్ టు యూజ్ ద ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన మైనర్, వాళ్ళ క్రాప్కి వాళ్ళ టెరైన్కి కావాల్సిన మైనర్ మోడిఫికేషన్స్ చేసి పంపిస్తాం. ఇప్పుడు షార్క్ ట్యాంక్ గురించి ఒకసారి టచ్ చేస్తే ఎలా ఉండింది ప్రాసెస్? హౌ డిడ్ యూ గెట్ పాస్ త్రూ దట్? అన్ని క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో, అప్లికేషన్ సబ్మిట్ చేసిన దగ్గర నుంచి, వాళ్ళు మీకు కాల్ చేసిన దగ్గర నుంచి ప్రాసెస్ ఎలా ఉండింది ఒకసారి చెప్పండి. రైట్. సో బేసిక్గా అది ఇనీషియల్ ఫస్ట్ స్టెప్ ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫిల్ చేసినాక సబ్సిక్వెంట్గా ఒక 2-3 స్క్రీనింగ్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఒకసారి వాళ్ళ దగ్గరికి ఫిజికల్గా ముంబై వెళ్ళి వాళ్ళ స్టూడియోలో ఒక డమ్మీ పిచ్ ఇప్పించుకుంటారు. మనం చెప్పింది మనం కరెక్ట్గా ప్రజెంట్ చేస్తున్నామా, మన ప్రోడక్ట్ యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉందా, బిజినెస్ పొటెన్షియల్ ఉందా, ఎవరికైనా హెల్ప్ చేస్తుందా ఈ ప్రోడక్ట్, ఇట్లాంటివన్నీ వాళ్ళు చూసుకున్నాక ఫైనల్గా సెలెక్ట్ చేస్తారు ఫైనల్ షూట్కి. అండ్ ఫైనల్ షూట్ కూడా అది ఒక 2-3 డే ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళ అప్రోచ్ ఎలాగుంటుంది అనేది అన్నీ కూడా ఫస్ట్ క్లియర్గా కన్వే చేస్తారు. వాళ్ళు కూడా సర్టెన్ క్వశ్చన్స్ అడుగుతారు ఫైనాన్సెస్ పైన, లేకపోతే ప్రోడక్ట్ గురించి కొంత ప్రిపేర్ చేస్తారు. అండ్ దెన్ ఎప్పుడైతే లాస్ట్ డే షూటింగ్ జరుగుతుందో అది కంప్లీట్గా స్క్రిప్ట్ ఏమి ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ మనం ఇప్పుడు ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో సేమ్ అటువంటి కాన్వర్జేషనే ఉంటుంది. మనం మన బిజినెస్ ఏంటో వాళ్ళకి చెప్తాము, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, ఫర్దర్ క్వశ్చన్స్ అడుగుతారు, నచ్చిన వాళ్ళకి అది నచ్చదు, దాన్ని నచ్చని వాటి గురించి వాళ్ళకి అనిపించిన క్వశ్చన్స్ పాయింట్స్ రైజ్ చేస్తారు. బట్ ఆల్ ఇన్ ఆల్ అదొక ఆల్మోస్ట్ 45 minutes to 1 hour అయ్యే ఒక కాన్వర్జేషన్ లాగా ఉంటుంది. వన్స్ అది డన్ ఆన్ ది స్పాట్ వాళ్ళు ఎస్ ఆర్ నో చెప్తారు. ఫిట్స్ ఎస్, దాని తర్వాత ఒక డ్యూ డెలిజెన్స్ ప్రాసెస్ అయ్యి తర్వాత నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తుంది. మీరు అడిగిన వాల్యుయేషన్కే వాళ్ళు ఆఫర్ ఇచ్చారు కాబట్టి షార్క్ ట్యాంక్ మీద వెళ్ళిన తర్వాత, ఆఫర్ క్లోజ్ చేసిన తర్వాత ఎలా ఉండింది రెస్పాన్స్? ఏదైనా ఇంపాక్ట్ జరిగిందా? సో ఆయుష్, మేము బేసిక్గా వెళ్ళింది మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి కంట్రీ మొత్తానికి. దట్ ఎక్స్ మెషిన్స్ అని ఒక కంపెనీ ఉంది, మేము ఈ ప్రోడక్ట్, ఈ పలానా ప్రోడక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము, ఈ స్టేజ్ దాకా వచ్చాము, దీన్ని నీడ్ మార్కెట్కి ఉంది, చాలామందికి హెల్ప్ అవుతుంది, అండ్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే దిశలో ఉన్నాము అని చెప్పడం మా ప్రైమరీ ఉద్దేశం. మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి వచ్చాము.
దానిపైన వచ్చిన ఒక టాపప్ బోనస్ ఏంటంటే మాకు ఫండింగ్ యాక్సెప్ట్ చేశారు, ఫండింగ్ ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్నారు. అది హ్యాపీ ఇది. బట్ అక్కడికి వెళ్ళడం మూలన ఇంతకుముందు మేము ఎక్కువ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో కొంత మా గురించి తెలిసిన కస్టమర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు అది హిందీ లాంగ్వేజ్ కాబట్టి ఇండియాలో హిందీ బెల్ట్లో ఉన్న పీపుల్ కూడా ఎక్స్ మెషిన్స్ అనే ఒక పలానా కంపెనీ ఉందనే విషయం వాళ్ళకి అర్థమయ్యి అక్కడ కూడా నార్త్లో కూడా వాళ్ళకి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా రీచ్ అవుట్ అవ్వడం అనేది స్టార్ట్ పెట్టారు. ఆ ఎంగేజ్మెంట్స్, వాళ్ళకున్న డెలివరీస్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో రితేష్ అండ్ నమితాతో మీరు ఆఫర్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా రీసెంట్గా కలిసారా? యా, కలిసే మహేష్. రితేష్ అగర్వాల్ని నేను జస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ మీట్ అయ్యాను ఢిల్లీలో. సో ఒక గుడ్ కాన్వర్జేషన్ జరిగింది. నాకు వాళ్ళ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి, ఇప్పుడు బిజినెస్ ఏ స్టేట్లో ఉంది, ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నామనే ఒక వెరీ బ్రీఫ్ గుడ్ ఇంటరాక్షన్ అనేది అయింది. బట్ నాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది, ఎప్పుడైనా వాళ్ళతోటి నేను టచ్లోకి రావాలన్నా డిస్కస్ చేయాలన్నా సరే నాకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఆటోమేషన్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు కాబట్టి జనరల్గా మనం మాట్లాడుకుంటే మీ డైలీ లైఫ్లో అంటే ఇంట్లో కానివ్వండి, లేదంటే బయటికి వెళ్ళిన తర్వాత కానివ్వండి, ఏదన్నా ఒక టాస్క్ని ఆటోమేట్ చేయాలి అంటే వాట్ విల్ బి దట్ టాస్క్? ఏ టాస్క్ని ఆటోమేట్ చేస్తారు? ఏ టాస్క్ని ఆటోమేట్ చేయాలని వెరీ గుడ్ క్వశ్చన్. సో యాక్చువల్గా ఆనెస్ట్గా చెప్పాలంటే నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మేబీ అది 6-6:30 దగ్గర నుంచి నేను వర్క్లోనే ఉంటాను. సో అది ఈమెయిల్సా లేకపోతే ఆ డేకి ప్లాన్ చేసే యాక్టివిటీనా, ఎవరికైనా సర్టెన్ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రిపేర్ చేసేవి ఏమైనా ఉన్నాయా, నేను ప్రీవియస్ డే ఎవరికైనా నేను ఇంకా కమ్యూనికేట్ చేయాల్సినవి కమ్యూనికేట్ చేయకుండా ఉన్నవి ఏమైనా ఉన్నాయా అనేవి నాకు మార్నింగ్ లేచిన వెంటనే వర్క్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫుడ్ తిని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి నా ఆల్మోస్ట్ సెవరల్ అవర్స్ ఆఫీస్లోనే జరుగుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చినాక ఇంటికి వచ్చినాక పడుకునే ముందు కూడా నాకు వేరే యాక్టివిటీ, వేరే వర్క్. సో నాకు లేచిన దగ్గర ఇంటి దగ్గర ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఆఫీస్లో ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ, మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చినాక ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది. నేను జనరల్గా వేరే అదర్ వాటిల్లో నా మైండ్ వెళ్ళదు. సో మా ఫ్యామిలీ అది చూసుకుంటూ ఉంటుంది. నేను తినడము అండ్ వర్క్ చేయడం ఒకటే నా ప్రైమరీ థింగ్. సో నాకు స్పెసిఫిక్గా ఒక పెయిన్ పాయింట్ మోస్ట్ లైక్లీ కుకింగ్ కొంత డిఫికల్టీ ఉంటుంది. ఎందుకంటే ఒక కపుల్ ఆఫ్ పీపుల్కి కుక్ చేయాలి అంటే మా మదర్ కానీ వైఫ్ కానీ వాళ్ళు ఏదైతే టైం స్పెండ్ చేయాలి వర్క్ చేస్తారో నాకు వాళ్ళని చూసి ఏమైనా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసే విధంగా ఏదైనా చేయొచ్చా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మనం చూస్తే ఇండియాలో మనం తింటున్న ఫుడ్ బయట తిన్నా కానీ ఇంట్లో తిన్నా కానీ ఇంతకుముందు జనరేషన్స్ తిన్నట్టు క్వాలిటీ కానీ టేస్ట్ కానీ హెల్త్ న్యూట్రిషన్స్ కానీ లేవు. కాబట్టి చాలా దేశాల్లో మనం చూసుకుంటే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళందరూ కూడా ఇన్సెక్ట్స్ ప్రోటీన్ని యూజ్ చేస్తున్నారు. సో ఇండియాలో నెక్స్ట్ చూసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ నిజంగానే మనకు ఇటువంటి ప్రాబ్లం ఫుడ్ క్రైసిస్ ఒకవేళ వచ్చింది అంటే ఎలా మనం దాన్ని ఫేస్ చేయాలి? సో ఆయుష్, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు వెళ్తున్న డైరెక్షన్లో అంటే ఇప్పుడు జరుగుతున్న విధానంగా ఇంకొక 10-20 సంవత్సరాలు జరిగిందంటే డెఫినెట్గా మనం ఇన్సెక్ట్ ప్రోటీన్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సాయిల్ లేకుండా ఏసీలో ఆర్టిఫిషియల్గా లైట్లు పెట్టి పండించిన ఫుడ్ తినాల్సిన అవసరం పడుతుంది. అవి ఎంత తిన్నా సరే మనకి న్యూట్రిషన్ సరిపోక సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వచ్చింది ఇదే హెల్త్ జీన్స్ పాస్ అవుతాయి కాబట్టి వాళ్ళ హెల్త్ కూడా డిగ్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈజ్ దట్ ఎనఫ్? జస్ట్ సప్లిమెంట్స్తో మనం సర్వైవ్ అవ్వగలుగుతాం? అవ్వదు. సో అది యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ సినారియో. ఇప్పుడు వెళ్తున్నట్టే ఇదే ఫ్లోలో వెళ్తే కనుక, కానీ ఇప్పుడు కనుక మనం చేంజ్ చేస్తే కొంత కోర్స్ని డైరెక్షన్ని కరెక్ట్ చేసి తప్పులు ఏం జరుగుతున్నాయి అనే వాటిని కొంత మనం కంట్రోల్ చేసి పెడితే కనుక దెన్ అట్లీస్ట్ మన దేశంలో ఎక్కువ మంది మన అందరం తెలివైన వాళ్ళం కాబట్టి అది గవర్నమెంట్ అయినా ఇండివిజువల్ పీపుల్ అయినా సరే మరీ
ఇన్సెక్ట్ పైన డిపెండ్ అయ్యే స్థితికి మనల్ని మనం తెచ్చుకోమని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనము దాన్ని రికగ్నైజ్ చేసి కరెక్టివ్ యాక్షన్స్ మనం తీసుకోవడం స్టార్ట్ పడతాయి. అలా కాకుండా బండి ఏదో నడుస్తుంది, మన సూపర్ మార్కెట్లో ఎప్పుడు నాకు యాపిల్ కావాలంటే యాపిల్ దొరుకుతుంది అని చెప్పి మనం బ్లైండెడ్గా ఉండి అగ్రికల్చర్ నా ప్రాబ్లం కాదు, అగ్రికల్చర్ ఓన్లీ రైతు ప్రాబ్లం అని కనుక మనం అనుకుంటే కనుక విత్ ఇన్ ద నెక్స్ట్ 20 to 30 years ఆ ప్రాబ్లంలోకి మనం కూడా వెళ్ళాల్సిన దుస్థితి వస్తుంది. సో అందు గురించే మేము కంపెనీ స్టార్ట్ పెట్టిన ప్రైమరీ ఉద్దేశం కూడా అదే. ఏవైతే తప్పులు జరుగుతున్నాయో, అట్లీస్ట్ మా ఇండివిజువల్ సెన్స్కి ఏవైతే తప్పులు జరుగుతున్నాయో, కెమికల్ ఎక్కువ వాడటం మూలన సాయిల్ పాడవుతుంది, ఆ కెమికల్ రిడన్ ఫుడ్ మనం తినడం వల్ల మన హెల్త్ పాడవుతుంది, ఇలాగే సాయిల్ పాడవుతే దాని అక్కడ నుంచి ప్రొడ్యూస్ చేయగలిగిన ఎబిలిటీ అనేది డ్రాప్ అయిపోయి అది కూడా ఎడారి కింద తయారవుతుంది అనే అండర్స్టాండింగ్ నుంచి మేము దాన్ని కరెక్ట్ చేయడానికి ఒక చిన్న అటెంప్ట్ మాకు ఈ పర్టికులర్ టెక్నాలజీని యూజ్ చేస్తూ కెమికల్ యూసేజ్ మినిమైజ్ చేయడానికి ట్రై చేయడం. ఇంత మంచి కాజ్ కోసం మీరు ముందుకు వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కానీ లేదంటే ఎన్జిఓస్ ద్వారా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా ఎటువంటి ఇనిషియేటివ్ మీకోసం తీసుకోలేదా ఎవరు కూడా? సో ఆయుష్ ఇప్పుడు దాకా డైరెక్ట్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఎప్పుడు రాలేదు. కానీ ఏవైతే మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇండైరెక్ట్గా వచ్చింది. ఓకే, ఏవైతే మాకు ఎర్లీ డేస్ ఆఫ్ ద కంపెనీ ఇన్స్టిట్యూషన్స్ IIIT హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్, బిట్స్ పిలాని లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే అండ్ సమ్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే కంపెనీస్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశాయో ఆ డబ్బు గవర్నమెంట్ నుంచి ఇవ్వబడిన డబ్బు. కానీ దాన్ని రిలీజ్ చేసింది, దాన్ని ప్రాపర్గా మా దాంట్లో ఇన్వెస్ట్ చేసింది ఇన్స్టిట్యూట్ అయినా సరే ఆ డబ్బు యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో ఇండైరెక్ట్గా గవర్నమెంట్ సపోర్ట్ అనేది మాకు ఇప్పుడు దాకా వచ్చింది. డైరెక్ట్ సపోర్ట్ అనే దానికి మేము ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్ ఏదైనా చేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సబ్సిడీస్, ప్రోడక్ట్ సబ్సిడీస్. ఇప్పుడు మేము ఆ యాక్టివిటీలో ఉన్నాము. సో దట్ గవర్నమెంట్ ఫార్మర్స్కి ప్రోడక్ట్ని సబ్సిడైజ్ కాస్ట్లో ఇవ్వడానికి వాళ్ళు హెల్ప్ చేయడానికి. రెండవది ఫార్మర్స్ ఈ ప్రోడక్ట్ని వన్ టైం పర్చేస్ దానికన్నా యాజ్ అ ఫైనాన్సింగ్ ఆప్షన్ ఒక లోన్ ద్వారా ఇవ్వడానికి బ్యాంక్ నుంచి లోన్స్ త్రూ గవర్నమెంట్ సపోర్ట్ అనేది రావడానికి ఇప్పుడు రైట్ టైం. సో ఇప్పుడు మేము గవర్నమెంట్ తోటి వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, అది కూడా త్వరలో మెటీరియలైజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం కూడా ఏంటంటే ఇలాంటి స్టార్టప్స్కి మన తెలుగు వాళ్ళ స్టార్టప్స్ కాబట్టి ఎప్పుడన్నా కానీ మనం సపోర్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఇలాంటి కాజ్కి కూడా ఒక క్రౌడ్ ఫండింగ్ లాంటి ఒక ప్లాట్ఫామ్ మనము క్రియేట్ చేయాలి. ఎందుకంటే షార్క్ ట్యాంక్ మీదకి వెళ్ళేసి అక్కడ ఉన్న షాకీ డీల్స్ తీసుకోవాల్సిన ఆప్షన్ ఎవరికి రాకూడదు. ఒక ఫ్యూచర్ జనరేషన్స్ కోసము ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక జెంటల్ అపీల్ అనమాట ప్రతి ఒక్కరితో. సో ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ వస్తాయంటే మీలాంటి ఫౌండర్స్కి ఇంకా మీలాంటి ఇన్నోవేటర్స్కి ఒక ధైర్యం అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఈ రీసెంట్గా యూఎస్ ఎలక్షన్స్ అయ్యాయి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈలాన్ మస్క్ ఎప్పుడు కూడా ఆయన థింకింగ్ అనే థాట్ ప్రాసెస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. స్టార్లింక్ కానివ్వండి, టెస్లా కానివ్వండి. సో ఇలాంటి కంపెనీస్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆ థాట్ ప్రాసెస్లో ఉంటారో, మీరు కూడా షార్క్ ట్యాంక్లో వెళ్ళినప్పుడు చాలామంది చెప్తూ ఉన్నారు మీ ఎక్స్ మెషిన్ మోడల్ సైబర్ ట్రక్తో ఇన్స్పైర్డా, మీ లోగోస్ ఈలాన్ మస్క్తో ఇన్స్పైర్డా. సో అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు వాట్ డూ యూ థింక్? అంటే నెక్స్ట్ మన ఇండియా నుంచి ఈలాన్ మస్క్ రాబోతున్నారా, లేదంటే మీలాంటి ఇంకా చాలామంది రాబోతున్నారా? టాలెంట్ ఎక్కడ ఉంది? సో ఒకటి ఆయుష్, బేసిక్గా మన కంట్రీలో టాలెంట్కి కొదవలేదు. ఓకే, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరినైనా అడగండి, దే ఆర్ ఇన్హెరెంట్లీ వెరీ స్మార్ట్ పీపుల్. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ కొంతమంది మనం ఇన్ని రోజులు ఒక కైండ్ ఆఫ్ అంటే 75 years బ్యాక్ దాకా ఒక హ్యూజ్ సప్రెషన్ నుంచి ఉన్నాము. బ్రిటిష్ ఇన్వేషన్స్ వాటి మూలాన మనం ఇండిపెండెన్స్ వచ్చిన ఈ 75 yearsలో మనము స్టెబిలైజ్ అవ్వడానికి డెఫినెట్గా మనము తలొంచి వర్క్ చేయడము, జాబ్ చేయడము అండ్ సర్వైవ్ అవ్వడము, జాగ్రత్తగా వెళ్ళడం అనేది మనకి నీడ్, అది సర్వైవ్ అవ్వడానికి. బట్ ఇప్పుడు
ఇప్పుడున్న ఏదైతే ఈ మన ప్రీవియస్ జనరేషన్స్ ఏవైతే కష్టపడి వాటిని స్టెబిలైజ్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోయినా సరే చాలా వరకు సాల్వ్ చేసి ఇంకా సాల్వ్ చేసే దిశలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి ఏవైతే థాట్ ప్రాసెస్ అనేది ఈ జనరేషన్ నుంచి చేంజ్ అవుతుంది. మోర్ ఇన్నోవేటివ్గా థింక్ చేయడం, మోర్ రిస్క్స్ తీసుకోగలగడము అనేవి జరగడం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్హరెంట్గా మనం అందరము ఇన్ ద ఇండియన్ కాంటినెంట్ అందరూ స్మార్ట్ పీపుల్ ఉంటారు. సో ఇక మీదటి నుంచి వచ్చే ఎంటర్‌ప్రెన్యూర్స్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వేరే వాళ్ళని రిఫరెన్స్ ఇచ్చేదానికన్నా ఇంకొక 50 years అయినాక ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని వరల్డ్ వైడ్ రిఫరెన్స్ ఇచ్చే స్టేట్కి డెఫినెట్గా వస్తుంది. సో ఇప్పుడు ఆ డైరెక్షన్లో ఉన్నాము. బట్ ఇప్పుడు ఏదైతే ఈ రిఫరెన్సెస్ ఆర్ కంపారిజన్స్ వస్తున్నాయో బికాస్ ఈజ్ అ గ్రేట్ అచీవర్ ఇలాన్ మస్క్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఐడియాస్ అనేవి ఒకరికే రావాలి అని రూల్ లేదు. ఒక డిజైన్ లాంగ్వేజ్ అనేది ఒకరికే రావాలని రూల్ లేదు. సో బేసిక్గా బై యాక్సిడెంట్ మేము బేసిక్గా ఎందుకు మా డిజైన్స్ అట్లా చేసామంటే మాకు టూలింగ్కి డబ్బులు లేవు. ఓకే. సో అందుకు మేము అన్ని ఫ్లాట్ డిజైన్స్ చేసాము. సో 2017లో మేము తీసుకున్న డిజైన్ డెసిషన్స్ అవి. బట్ టర్న్స్ అవుట్ అది ఒక కైండ్ ఆఫ్ గుడ్ ట్రెండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే టైం కీప్స్ చేంజింగ్. సో యాక్సిడెంటల్గా అది ఒక కంపారిజన్ అనేది వచ్చింది. సో టాలెంట్ గురించి ప్రస్తుతానికి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ కంపెనీకి కావాల్సిన టాలెంట్ని మీరు ఎప్పుడైనా ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో ఏదైనా కాలేజెస్కి వెళ్ళి అక్కడ ఎంప్లాయ్మెంట్ డ్రైవ్స్ చేస్తారా, లేదంటే ఆన్లైన్లో అప్లికేషన్స్ వచ్చిన దాన్ని వెరిఫై చేసి మరి తీసుకుంటారా? హౌ ఈజ్ యువర్ ప్రాసెస్? ఆయుష్, మేము ఒక పర్టికులర్ సెట్ ప్యాటర్న్ అంటూ ఏం లేదు. మాకు ఎక్కడైతే ఒక కేపబుల్ పర్సన్ కనిపిస్తాడో, అది వాళ్ళకి డిగ్రీ ఉన్నా డిగ్రీ లేకపోయినా, ఎక్స్పీరియన్స్ లేకపోయినా, వాళ్ళు వరల్డ్లో ఏ ప్లేస్ నుంచి వచ్చినా సరే వాళ్ళని మేము గ్రాప్ చేస్తాము. సో అది ఒక ఈమెయిల్ త్రూ మమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటే, మేము సర్టెన్ ఐటీఐ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడి నుంచి పూల్ అవుట్ చేసిన పీపుల్ ఉన్నారు. మా నెట్వర్క్లో సర్కిల్స్లో ఫైండ్ అవుట్ చేసి కన్విన్స్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. రిఫరల్స్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది యూనివర్సిటీస్కి నేను పర్సనల్గా వెళ్ళి స్కౌట్ చేసి పట్టుకొచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఎనీ మల్టిపుల్ మెథడాలజీస్లో పీపుల్ని మేము ఫైండ్ అవుట్ చేసుకుంటాము. బట్ మా డోర్స్ అనేవి, మా కంపెనీ డోర్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక టాలెంటెడ్ ఇండివిజువల్, ఎనీబడి, ఇంజనీరింగ్ సైడా, మార్కెటింగ్ సైడా, సేల్స్ సైడా, ఆపరేషనల్ సైడా అనేది వీఆర్ ఆల్వేస్ ఓపెన్. ఎక్స్ మెషిన్స్ గురించి ఒక మాటలో చెప్పుకోవాలి అంటే, వాట్ ఈజ్ అ ప్రోడక్ట్, వాట్ సర్వీస్ యూ ప్రొవైడ్, ఒకసారి డీటెయిల్గా చెప్పండి. రైట్. సో ఆయుష్ ఎక్స్ మెషిన్స్ అనేది హైదరాబాద్ బేస్డ్ ఒక రోబోటిక్స్ అండ్ ఏఐ కంపెనీ. మేము స్టార్ట్ పెట్టింది అగ్రికల్చర్లో ఉన్న లేబర్ షార్టేజ్ అండ్ ఓవర్ కెమికల్ యూటిలైజేషన్ అనే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటిని సాల్వ్ చేయడానికి మేము కొన్ని రోబోటిక్స్ ప్రోడక్ట్స్ అనేవి బిల్డ్ చేసాము. ఇవి ఏంటంటే అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ అంటాము. దీనిపైన మేము ఇది ఒక చిన్న మైక్రో ట్రాక్టర్ లాంటి ఒక ప్రోడక్ట్. దీనిపైన మేము డిఫరెంట్ అటాచ్మెంట్స్ బిల్డ్ చేసి ఈ ప్రోడక్ట్ ద్వారా విత్తనాలు నాటడము, కలుపు తీయడము, స్ప్రే కొట్టడము, ఫర్టిలైజర్ వేయడము, డేటాని కలెక్ట్ చేయడము, ఇటువంటి యాక్టివిటీస్ అనేవి పర్ఫామ్ చేయడానికి బిల్డ్ చేసాము. ఈ ప్రోడక్ట్స్ అనేవి రీఛార్జబుల్ బ్యాటరీస్ పైన రన్ అవుతాయి. ఫ్యూయల్ వేయాలి, పెట్రోల్ కాస్ట్ ఎంత ఉంది, మెయింటెనెన్స్ ఎంత అవుతుంది అనేది ఏమీ ఉండదు. నైట్ ఛార్జ్ చేస్తారు, నెక్స్ట్ డే వెళ్ళి వాడతారు. అండ్ ఈ ప్రోడక్ట్ కూడా 2 రకాలుగా ఆపరేట్ చేయొచ్చు. ఒకటి ఎంట్రీ వర్షన్లో రిమోట్ తోటి ఆపరేట్ చేసే ఒక వేరియంట్ ఉంటుంది. అంటే పిల్లలు రిమోట్ కంట్రోల్ కార్ తోటి ఆడుకున్నట్టు ఉంటుంది. అడ్వాన్స్డ్ వర్షన్లో ఫుల్లీ ఆటోనమస్ మోడ్లో ఉంటాయి అన్నమాట. అంటే పొలం మ్యాపింగ్ ఒకసారి చేస్తే ఇందాక నేను చెప్పిన ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి ఆటోమేటిక్గా అవి జరిగిపోతూ ఉంటాయి. అంటే మనం ఉన్నా లేకున్నా మషిన్ ఆటోమేటిక్గా వెళ్ళేసి ఆ పని చేసుకొని వచ్చేస్తుంది.
అబ్సల్యూట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీడింగ్ వేయాలి, విత్తనాలు సో చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సీడ్ బాక్స్లో వేసి చిన్న ఇంటర్ఫేస్లో స్పేసింగ్ ఎంత మెయింటైన్ చేయాలి, సీడ్కి మధ్య రో టు రోడ్కి ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలి, అండ్ సీడ్ని ఎంత డెప్త్లో సో చేయాలనేది చిన్న సెటప్ ఉంటుంది. అంటే మీరు జస్ట్ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి గో నొక్కుతారు. గో నొక్కితే అది ఆటోమేటిక్గా అది సీడ్ అనేది సో చేసుకుంటూ టర్న్ చేసి మళ్ళీ అట్లా మీకున్న మొత్తం ఏకరేజ్ అంతా కూడా కవరప్ చేస్తుంది. నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ మీరు కలుపు తీయాలి, వీడ్ కంట్రోల్ చేయాలన్నప్పుడు ఇది ఎక్కడైతే సో చేసిందో దాని లొకేషన్ ఆల్రెడీ ప్రోడక్ట్కి తెలుసు. సో అక్కడ కాకుండా సీడ్ సో చేసిన గ్యాప్స్ మధ్యలో ప్రోడక్ట్ని వెళ్తూ స్ప్రేయింగ్ చేయడం కానీ వీడ్ మేనేజ్మెంట్ చేయడం కానీ చేస్తూ వెళ్తుంది అనమాట. సో ఇది అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్ ఆర్ మైక్రో ట్రాక్టర్ని మేము అగ్రిలో ఇలా వాడుతున్నాము. కానీ ఇదే ప్రోడక్ట్ని అగ్రికల్చర్లో మాత్రమే కాకుండా దీన్ని వేరే అటాచ్మెంట్స్ క్రియేట్ చేసి సోలార్ ఇండస్ట్రీలో కూడా వాడతాం. సోలార్ ఇండస్ట్రీ అంటే సోలార్ ఫార్మ్స్ ఏవైతే చూస్తారో ప్యానెల్స్ అనేవి చాలా క్లోజ్ టు ద గ్రౌండ్ నుండి ప్యానెల్కి గ్రౌండ్కి చాలా తక్కువ ఏరియా ఉంటుంది. బట్ అక్కడ కూడా గడ్డి అనేది గ్రో అవుతుంది. సో వాటిని ట్రిమ్ చేయకపోతే అది గ్రో అయ్యి ప్యానెల్స్ ఓవర్లాప్ చేసి దాని ఈల్డ్ అనేది డ్రాప్ చేస్తుంది. సో మా ప్రోడక్ట్స్ ఇన్హరెంట్గా షార్ట్ అండ్ కాంపాక్ట్ కాబట్టి ప్యానెల్స్ కింద దూరుతూ గట్టి కట్ చేయడానికి కూడా ఇదే ప్రోడక్ట్ వాడతాము. అండ్ సెకండ్ థింగ్, ఈ ప్రోడక్ట్కి ఆల్మోస్ట్ 1/2 టన్ క్యారీ చేయగలిగిన కేపబిలిటీ ఉంటుంది కాబట్టి ఇదే ప్రోడక్ట్ని వేరే యూస్ కేస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, వేర్ హౌజెస్లో లోడ్స్ని పాయింట్ ఏ టు పాయింట్ బి తీసుకువెళ్ళడానికి ఆటోమేటిక్గా చేయడానికి దీన్ని ప్రోగ్రామ్ చేసి డిప్లాయ్ చేస్తాము. ఓకే. అట్లాగే ఈ ప్రోడక్ట్ని మేము ఇన్స్టిట్యూషన్స్కి అంటే ఇంజనీరింగ్ కాలేజెస్, లోకల్, ఇంటర్నేషనల్ అందరికీ సప్లై చేస్తాము. వాళ్ళ స్టూడెంట్స్కి రోబోటిక్స్ అప్లికేషన్స్ పైన ట్రైనింగ్ ఇవ్వడానికి పనిచేస్తుంది. ఇట్లాగా మాకు ఈ ప్రోడక్ట్ అనేది ఎక్స్మెషన్స్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అగ్రి అండ్ మెనీ అదర్ ఇండస్ట్రీస్ లైక్ సోలార్, మ్యానుఫ్యాక్చరింగ్, వేర్ హౌస్ ఆటోమేషన్, రీసెర్చ్ వర్టికల్స్లోకి డిప్లాయ్ చేస్తాం అన్నమాట. ఎక్స్మెషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి టిల్ డేట్ ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే ప్రోటోటైప్ ఫెయిల్ అవ్వడం కానీ, ఒకసారి సక్సెస్ఫుల్గా తయారైందని మనం అనుకున్న తర్వాత టెస్ట్ చేసేటప్పుడు ఫెయిల్ అవ్వడం కానీ, కంపెనీకి ఫండింగ్ రేజ్ చేసేటప్పుడు కానీ, బయట మార్కెట్లో అమ్మడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రైస్ ఎక్కువగా ఉండడం అని చెప్పడం కానీ, ఇలాంటి ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని ఛాలెంజెస్ వచ్చాయి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతిదీ ఫేస్ చేసాం. ఓకే. సో బట్ ఇదంతా ఏంటంటే ఒక లెర్నింగ్ కర్వ్ ఉంటుంది ఆయుష్. సో ఇదేంటంటే ఫస్ట్ షూర్ షాట్ రాయేస్తే అది పడిపోయేది కాదనమాట. రోజు కాన్స్టెంట్గా దాన్ని చెక్కితే దెన్ ఒక ప్రోడక్ట్ బిల్డ్ అవుతుంది. అది బిల్డ్ చేసినాక ఫీల్డ్లో పెట్టినాక వచ్చిన ఇష్యూస్ని మళ్ళీ బ్యాక్కి లెర్నింగ్స్ తోటి మళ్ళీ దాన్ని రిఫైన్ చేస్తాము. అదంతా రిఫైన్ చేసి కస్టమర్కి చూపెట్టాక కస్టమర్కి వేరే ఇది ఉంటుంది, దాన్ని మళ్ళీ దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తాము. బట్ మేము చేసింది ఏంటంటే రైట్ ఫ్రమ్ ద డిజైన్ ఫేస్ ఎవరైతే మా కస్టమర్స్ అని అనుకున్నామో వాళ్ళని ఇన్వాల్వ్ చేసాం. సార్ ఇది మేము ఇలాగా మీకు ఇబ్బంది ఉంది కాబట్టి మేము ఈ సొల్యూషన్ ఇలాగ బిల్డ్ చేయాలనుకుంటున్నాము, ఈ ప్రైస్ అవుతుంది, మీకు ఓకేనా, మీకు ఇది పని చేస్తుందా, మీకు ఇది అవసరమా, ఇలాగ పని చేస్తే మీకు సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా చేయాలా, ఇటువంటివన్నీ కూడా రైట్ ఫ్రమ్ ద ఎర్లీ ఆన్ కస్టమర్స్ని పక్కన పెట్టుకుని వాళ్ళతో ఎంగేజ్ అవుతూ బిల్డ్ చేసాం కాబట్టి ఛాలెంజెస్ తక్కువ వచ్చాయి, ఆర్ అట్లీస్ట్ రైట్ ఛాలెంజెస్ వచ్చాయి. బట్ అది పార్ట్ ఆఫ్ ప్రోడక్ట్ బిల్డింగ్లో న్యాచురల్గా వచ్చే ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి మార్కెట్లో కూడా ఒక రాజు ఉంటాడు ఈ సెగ్మెంట్లో అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్లు చూసుకుంటే డీజిల్, పెట్రోల్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి హు ఆర్ లీడింగ్. ఈవీస్ వచ్చినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తారా లేదనేది సెకండరీ. వాళ్ళు తొందరగా వాళ్ళ ప్రొడక్షన్ లైన్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై ఛాన్స్ ఎక్స్మెషన్స్ హిట్ అయింది, రేపటి రోజున ఒక మంచి రెవెన్యూ చేస్తుంది. ఆ టైంలో మీ కాంపిటేటివ్ ట్రాక్టర్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసుకొని మిమ్మల్ని ఒకవేళ సప్రెస్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? సో మేము బిలీవ్ చేసేది ఒకటే ఆయుష్, ఎప్పుడైనా సరే రేస్లో మనం స్పీడ్గా పరిగెట్టాలి అనేది ఫోకస్ ఉండాలి తప్పితే పక్కవాడు స్లోగా పరిగెట్టాలని మనము ఎక్స్పెక్ట్ చేయలేము. నా ఫిలాసఫీ ఏంటంటే ఒక క్లాస్ రూమ్ ఉంది, అందరూ అదే ఎగ్జామ్ రాస్తారు కానీ టాపర్ ఒకడే ఉంటాడు.
సో మా ఆస్పిరేషన్ ఏంటంటే వాంట్ బి టాపర్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్. పొద్దున పెద్ద కంపెనీస్ వచ్చినా చిన్న కంపెనీస్ వచ్చినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హౌ డు వీ ప్లీజ్ ద కస్టమర్. మేము కస్టమర్ సాటిస్ఫాక్షన్ 100% ఎలా ఇచ్చి కస్టమర్ని మా పాకెట్లో ఎలా పెట్టేసుకోవాలి అనే దానిపైన మేము వర్క్ చేస్తాము. ఎనీ న్యూ ప్రోడక్ట్ కేటగిరీ వచ్చినప్పుడు ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ ఉంటుంది ఫర్ ఎ న్యూ ప్లేయర్ టు ఎంటర్ ద మార్కెట్. ఆ న్యూ ప్లేయర్ మేము ఆస్పైర్ చేస్తున్నాం. మీరు ఫండింగ్ రేస్ చేసినప్పుడు కంపెనీ వాల్యూ సమ్వేర్ అరౌండ్ 18 crores ఉంది. సో ఆ టైంలో నెక్స్ట్ 5 yearsలో 300 crores బిజినెస్ చేస్తాము అని చెప్పారు. ప్రస్తుతానికి ఆ ట్రాక్ ఎలా ఉంది? ఆర్ యూ ఆన్ ట్రాక్? చేస్తున్నారా? దానికంటే ఎక్కువ చేస్తారా లేదంటే కొద్దిగా తక్కువ అవుతుందా? హౌ ఈజ్ మార్కెట్ అండ్ మీ విజన్లో ఏదైనా చేంజెస్ వచ్చిందా? సో బేసిక్గా ఆయుష్ మేము బిలీవ్ చేసేది ఏంటంటే ఏదైతే మేము ఈ 300 crore వాట్ ఎవర్ చెప్పామో అది మీకు నెక్స్ట్ 5 yearsలో అవ్వచ్చు, 2.5 yearsలో అవ్వచ్చు, ఆర్ 6 yearsలో కూడా అవ్వచ్చు. బట్ అవ్వడం అయితే 100%. ఓకే, సో టైం డిఫరెన్స్ ఉండొచ్చు కానీ అవ్వడం అయితే 100%. సో మేము ఉన్న ట్రాక్ బేసిక్గా దానికే ఇండికేషన్స్ ఉన్నాయి. హూ డూ యూ థింక్ యువర్ మెంటర్ ఇస్? అంటే ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు. సో మీకు గురువు ఎవరు? ఎలాంటి సజెషన్స్ మీరు వాళ్ళ దగ్గర తీసుకుంటారు? దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? సో ఆయుష్ బేసిక్గా ఏంటంటే నేను మల్టిపుల్ పీపుల్ దగ్గర ఇదొకటి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, నాకు పర్టికులర్గా ఒక్క గురువు అంటూ అట్లీస్ట్ ఈ పర్టికులర్ ఎండివర్ వచ్చినప్పుడు ఒక్కరంటూ పర్టికులర్గా లేరు అనమాట. అంటే కలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర పాజిటివ్స్ అన్నీ తీసుకుంటూ నాకు అవసరమైన అన్ని గ్రాప్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ చాలంత అడ్వైస్ అండ్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మా తెలుసు తెలియకో నా పైన ఉన్న బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే మా అమ్మమ్మ. ఓకే, తను ఎప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ గురించి ఎప్పుడు మాట్లాడకపోయినా సరే తన లైఫ్ని లీడ్ చేసే విధానం నుంచి నేను చాలంత లెర్న్ చేస్తాను. అండ్ తను యాక్టివిటీస్ని బేస్ చేసుకుని ప్రోడక్ట్ డిజైన్లో కూడా చాలాన్ని యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఇంటర్ఫేస్ డిజైన్ చేసేటప్పుడు నాకున్న ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటంటే మా టీంకి నేను ఇచ్చిన బ్రీఫ్ మన డిజైన్ మా అమ్మమ్మ ఏం చదువుకోలేదు. ఓకే, తను కూడా కంఫర్టబుల్గా ఆన్ చేసి వాడేసే విధంగా ఉండాలి. దేర్ ఫార్ ఎవ్రీథింగ్ ఈజ్ పిక్టోరియల్. అన్ని పిక్చర్స్ ద్వారా డెలివర్ అవ్వాలి తప్పితే టెక్స్ట్ చదివి అర్థం చేసుకుని చేయాలి అనే సినారియో అనేది ఉండకూడదు అనేది బేస్. సో అది ఒక రిఫరెన్స్ కింద చెప్తున్నాను. బట్ నాకు మల్టిపుల్ పీపుల్ హెల్ప్ చేశారు ఇప్పుడు దాకా. ఫ్రమ్ ఇక్రిసాట్, ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, IIIT హైదరాబాద్, బిట్స్ పిలానీ నుంచి, అండ్ ఇంకా కొంతమంది ఏంజల్ ఇన్వెస్టర్స్ ఇన్ ద కంపెనీ ఉన్నారు. వాళ్ళ నుంచి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ వాళ్ళ నుంచి నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఇటువంటి మల్టిపుల్ ఏరియాస్ నుంచి నాకు లెర్నింగ్స్ అనేవి డెవలప్ అయ్యాయి. మీరు ఒక ఇన్నోవేటర్ కాబట్టి అందులో నో డౌట్ యూ హ్యావ్ ప్రూవ్డ్, మీ కాన్సెప్ట్ని మీరు ప్రూవ్ చేశారు, ఒక మషిన్ని తయారు చేశారు. కానీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే యాజ్ అ కంపెనీ ఫౌండర్గా కంపెనీ మేనేజ్ చేయాలి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఏదైతే కావాలో అది మీరు ఎలా అక్వైర్ చేసుకున్నారు? లీడర్షిప్ అనేది ఒక లీడర్ ఎలా ఉండాలి అని మీ సొంత వర్డ్స్లో ఒకసారి చెప్పండి. సో లీడర్షిప్ క్వాలిటీస్ అనేది స్టిల్ నేను లెర్న్ చేసుకుంటున్నాను. కొంతమంది బాన్ లీడర్స్ స్కిల్ సెట్ ఉంటుంది, కొంతమంది వాళ్ళు కష్టపడి ఎక్వైర్ చేసుకోవాల్సి ఉంటుంది. నాది సెకండ్ కేటగిరీ. ఓకే, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కైండ్ ఆఫ్ కొంత ట్రాన్స్పరెన్సీ అండ్ కొంత మసాలా యాడింగ్ రెండు చేస్తే యూ కెన్ రన్ ద టీమ్. సో నేను ఫాలో అయ్యేది అది. బట్ 80% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ నాట్ 80%, 100% ఆఫ్ ద టైమ్ ట్రాన్స్పరెన్సీ. సమ్ టైమ్స్ ట్రూ టు ఎగ్జాక్ట్లీ ఏది ఎంత చెప్పాలో అది 100% చెప్పేస్తూ, బట్ దానిపైన ఒక కైండ్ ఆఫ్ ఆప్టిమిజం అనేది నేను యాడ్ చేస్తాను. బట్ నా టీంలో ఎవరైతే కోర్ టీమ్ మెంబర్స్ ఉన్నారో నేను ఎక్కువ వాళ్ళకి పుష్ చేసేది ఏంటంటే ఒక బాస్ మెంటాలిటీ. ఓకే, సో మీరు ఎక్కడున్నా సరే, మనం ఎక్కడున్నా సరే
మనం ఆ కంపెనీకి ఫౌండరా, లేకపోతే నేను ఒకప్పుడు ఒక కంపెనీకి ఎంప్లాయ్, ఎక్కడున్నా సరే మనకి ఒక బాస్ యాటిట్యూడ్ కావాలి. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూడట్లేదు, ఈ కంపెనీ నాది నాది కాదు, ఇట్లాంటివి లేకుండా యువర్ ద కింగ్, యువర్ ద బాస్. ఎక్కడున్నా సరే నీ 100% అక్కడ ఇచ్చి నువ్వు నీ వర్క్ని ఎక్సెల్ చేస్తూ ఒక కమాండింగ్ పొజిషన్, కమాండింగ్ రెస్పెక్ట్ అనేది రావాలి అనేది నేను ఎప్పుడు మా కోర్ టీం మెంబర్స్కి చెప్తూ ఉంటాను. మోస్ట్లీ మా కోర్ టీం అంతా కూడా అలాగే ఉంటారు. లాస్ట్లీ ఇప్పుడు కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ స్టార్టప్ చేయాలి అని ఒక డ్రీమ్ ఉంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా స్టార్టప్ ఫౌండర్స్ అవ్వాలి, ఒక ఆంటర్ప్రినర్షిప్ వేవ్ కూడా ఇండియాలో వచ్చిందని చాలామంది చెప్తున్నారు. సో అలాంటప్పుడు మీ అడ్వైస్ వాళ్ళకి ఏముండబోతుంది, ఎలా వాళ్ళ డ్రీమ్ని వాళ్ళు పర్సూ చేసుకోవాలి? స్టార్ట్ చేయండి. ఎందుకంటే స్విమ్మింగ్ రావాలంటే దూకాలి వాటర్లోకి. బయట నిలబడి ఎంతసేపు అనలైజ్ చేసినా సరే ఈత కొట్టడం రాదు. అది తప్పో ఒప్పో, పెద్ద ఐడియా చిన్న ఐడియా, హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది, అది లేకుండా ఎర్లీ ఆన్ ఏదైనా ఒక యాక్టివిటీ స్టార్ట్ పెడుతున్నాం అంటే దాని పర్పస్ ఎవరికో ఏదో ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని సాల్వ్ చేస్తే వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు. బట్ డబ్బులు ఇచ్చేది సెకండరీ, బట్ ఆ ఇబ్బంది సాల్వ్ అయ్యేది ప్రైమరీ. సో ఎంతమంది ఎంత తొందరగా ఎంత అగ్రెసివ్గా ఇబ్బందులన్నిటినీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారో అన్ని స్టార్టప్స్ పుట్టుకొస్తాయి. అందులో ఎన్ని సక్సెస్ ఎన్ని ఫెయిల్ అనేది కాదు. ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయినా సరే దాని నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ అనేది 10 డిగ్రీలు చేసిన దాంతో సమానం ఉంటుంది, 10 MBAలతో సమానం. చాలా మంచి అడ్వైస్ ఇచ్చారండి. సో ప్రతి ఒక్కరికి కూడా చూసిన వాళ్ళకి ఒక నాలెడ్జ్ సెషన్ అనేది పక్కా ఉంటుంది. దాంతోపాటు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆదాన్ టీవీ. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మనం చేస్తూనే ఉంటాము. And thank you, Trivikram garu. Until we next time meet again. Thank you so much. Thank you for having me.